సార్ ఇంకొకటి మీరు స్టేజ్ నాటకాలు కూడా ఎన్నో వందలు చేసి ఉన్నారు. అవునమ్మా. ఇప్పుడు ఈ మూవీస్‌లో ఏంటంటే డైరెక్టర్‌కి మీతో యాక్టింగ్ చేయించుకోవడం చాలా ఈజీ అనుకుంటా. ఎందుకంటే ఎంత పెద్ద డైలాగ్ అన్నా కూడా అవును. వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు వివరించడానికి కావచ్చు. ఏదైనా మీరు సింగిల్ టేక్‌లో ఎందుకంటే స్టేజ్ నాటకాలంటే మీకేమి ప్రాంప్టింగ్‌లు ఉండవు. ఇవేమి ఉండవు. అవును. చాలా ఈజీగా ఉంటది కదా సార్ అవునమ్మా. డైరెక్టర్‌కి. నాకు ఒక అలవాటు ఏంటంటే ఈ మధ్య చిరంజీవి గారు కూడా చెప్పారు. హ్మ్. ఒకవేళ సీన్స్ కనుక అయ్యి ఉంటే కనుక ఆర్టిస్ట్కి ఒక 4 రోజుల ముందు కనుక సీన్స్ ఇస్తే అవును. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. యెస్. అక్కడికి స్పాట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సీన్లు మారుస్తామంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అని చెప్పి ఒక సలహా ఇచ్చారు ఆయన. ఆయన సలహా కరెక్ట్ అమ్మా. అవును. నేను కూడా ఏం చేస్తానంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి నాకు రేపు షూటింగ్ ఉందంటే ఇవాళ నేను సీన్స్ తెప్పించుకుంటాను. తెప్పించుకుని నైట్ అంతా నేను ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే షార్ట్కి వెళ్ళినప్పుడు నాకు పెద్ద కష్టం అనిపించదు డైలాగ్ చెప్పడం. చాలా వరకు కూడా అప్పటికప్పుడు కొన్ని ఇంప్రవైజేషన్ మారుస్తుంటారు. ఉంటారు కదా సార్. ఇప్పుడు నేనేది ఏంటంటే సంవత్సరంన్నర కూర్చుని దాని మీద స్టడీ చేస్తారు కదమ్మా. అవును. కథ కానీ లేకపోతే డైలాగులు అన్నీ చేసి బైండ్ చేస్తారు కదా. మళ్ళీ అక్కడికి వచ్చిందా మార్చడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరి వాళ్ళకి సన్నగా ఏమన్నా ఐడియా తడితే డైరెక్టర్ తప్పకుండా మారుస్తుంటాడు, కానీ అది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. కానీ మీకు కొంచెం ఇంకొంత తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. మాకు తేలిగ్గా ఉంటామా ఆ సీన్స్ ఒకసారి చూసుకుంటే ఓన్ చేసుకుంటాం. అది నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సింగిల్ టేక్లో చేయడానికి ట్రై చేస్తుంటాం. ఓకే సార్, ఇన్ని మూవీస్ చేశారు, 150 మూవీస్ అంటే ఒక్కొక్కటి సపరేట్ క్యారెక్టర్ వైవిధ్యంగా చేస్తూ వచ్చారు. ఏదన్నా ఒక క్యారెక్టర్ మీరు చేయాల్సింది ఏమన్నా మిగిలిపోయి ఉందా, ఇది చేస్తేనే బాగుండేది అని ఏమన్నా అనుకునేది ఉందా? అంటే ఇప్పుడు కామెడీ టచ్ ఉండ వీళ్ళని కూడా కృష్ణగాడి వీరప్రేమ గాథలో హను రాఘవపూడి గారు ఇచ్చారమ్మా. అది కూడా నాకు మంచి పేరు వచ్చింది. ఓకే. ఈ మధ్య G5లో రెక్కీ అని వచ్చింది, మీరు చూసారు? అది రెక్కీ అని వెబ్ సిరీస్. ఓకే. దాంట్లో విలన్ క్యారెక్టర్, అది సైలెంట్ విలన్ క్యారెక్టర్. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్, మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ రోల్స్ చాలా తక్కువ చూసాం మిమ్మల్ని. చూశారు, కానీ మొన్న రెక్కీ మాత్రం చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి పేరు వచ్చిందమ్మా. రెక్కీ 2 కూడా మొదలవుతుంది అంటున్నారు. అనురాధ మేడం జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ. డైరెక్టర్ గారు పోలూరు కృష్ణ గారు మంచి వేషం ఇచ్చారు. దాంట్లో నాకు చాలా మంచి పేరు వచ్చింది. అయితే నేను నాటకాల్లో నాకు వచ్చిన అవార్డు సగం విలన్కే. నేను విలన్ ఎక్కువ చేసేవాడిని. విలన్ కానీ ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి నాకు యాక్చువల్గా. కానీ మరి మన దర్శకులు కానీ రచయితలు కానీ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చి గుర్తించలేకపోయారు. కానీ వాటిని విలన్ ఇస్తే మాత్రం చాలా బాగా చేయగలరు. ఓకే. ఓకే సార్, కమింగ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు, 70 రోజులు 70 సంగతులు. అంటే ఎవరు వచ్చినా కూడా సెలబ్రిటీ వారికి ఉన్న అనుభవాన్ని చాలా ప్రత్యేకంగా పంచుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, కానీ ఒక ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ అంతా కూడా ఒక మెగాస్టార్ గారి గురించి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. అవును. మీరు ఆయనతో ఎన్నో సినిమాలు చేశారు, మెయిన్ సినిమాలన్నీ చేశారు. సైరా నరసింహారెడ్డి, ఖైదీ నెంబర్ 150, ఆల్మోస్ట్ 6 or 7 మూవీస్ చేశారు. ఫస్ట్ మూవీ మీకు ఆయనతో చేసే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి సార్? మొట్టమొదటి ఆయనతో చేసింది 91లో గ్యాంగ్ లీడర్ చేశానమ్మా ఫస్ట్. ఓకే. గ్యాంగ్ లీడరు. ఎందుకంటే సత్యమూర్తి గారు నాకు తర్వాత బాగా పరిచయం అయ్యి ఆయన నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా అయిపోయాడు. ఆ టైంలో నేను మద్రాసు వెళ్ళా. నేను సత్యమూర్తి గారి ఇంట్లోనే ఉండేవాడిని. ఆ ఇంటి పక్కనే మన విజయబాబు గారి ఇల్లు ఉండేది. అప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా తీస్తా ఉన్నారు. ఓకే. విజయబాబు గారు సత్యమూర్తి గారి ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఇతను మా ఫ్రెండు, స్టేజ్ ఆర్టిస్టు అని చెప్పాడు. చెప్తే దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ చేద్దామని చెప్పి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ బహుశా మీరు చూసి ఉంటారు. అంటే మురళీమోహన్ భారీగా సుధా ఉంటుంది కదా, ఆవిడ రూమ్లో బొట్టు అది పెట్టుకుని మళ్ళీ పిలినప్పుడు ఒక డ్రైవరు రాయి మీద పారిపోతాడు. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సరే ఇక్కడే మన మామూలుగా జూబ్లీ హిల్స్లోనే షూటింగ్ అయింది. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నాకు మద్రాసు పిలిచారు, ఇంకా బ్యాలెన్స్ వర్క్, ప్యాచ్ వర్క్ ఉందరమ్మని. అప్పుడు చిరంజీవి గారే నాకు డైరెక్షన్ చేసి చూపించాడు ఏం చేయాలనేది. ఆ పార్టీషన్ వాల్ ఉంటుంది కదా, అది పడగొట్టి ఎలా వెళ్ళాలనేది ఆయన చూసి చూపించారండి. నేను అప్పుడు చెప్పాను, మామూలుగా సత్యమూర్తి గారు నాకు బాగా దగ్గర అనేది అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయనే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి చూపించారు. ఆయన డైరెక్షన్లో కూడా అప్పుడు ఆ సీన్ ఆయన డైరెక్ట్ చేశాడు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత నేనేంటి ఈ సినిమా పిచ్చలో పడి నేను మద్రాసు వెళ్ళిపోతా, పిల్లలు చదువు నెగ్లెక్ట్ చేస్తున్నానని భయం వేసింది నాకు. భయం వేసి ఇంకో 15 సంవత్సరాల పాటు నేను వెళ్ళలేదు. అదే పిల్లలు చదువు అయ్యే వరకు వెళ్ళా. పిల్లలందరూ ముగ్గురిని ఇంజనీర్ చేశాను. వాళ్ళని సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ప్రయత్నం చేద్దామంటే
అప్పుడు రాజన్లో వేషం పడింది. మ్మ్. ఆ తర్వాత తర్వాత రౌడీ ఎల్లుడిలో కూడా చేశా, చిరంజీవి గారితో రౌడీ ఎల్లుడి చేశాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఖైదీ నెంబర్ 150లో చేయటం జరిగింది. మ్మ్. మధ్యలో షార్ట్ గ్యాప్ ఉంటే వివి నాయక్ గారు షార్ట్ గ్యాప్ ఉందన్నయ్య 2 నిమిషాలు టైం పడద్దంటే నా పక్కనే కూర్చున్నారు ఈయన. మ్మ్. కూర్చుంటే సార్ నేను గ్యాంగ్ లీడర్లో మీతో చేశాను సార్ అన్న. మ్మ్. ఏ క్యారెక్టర్ అండి అన్నాడు. ఆ క్యారెక్టర్ చెప్పా. ఆ క్యారెక్టర్ నాకు బాగా గుర్తండి ఆయన కూడా narrate చేశారు కాబట్టి అన్నారు. అన్న తర్వాత ఒక డైలాగ్ వచ్చింది. మాకు 6 రైతులు ఉంటారు కదమ్మా ఖైదీ నెంబర్ 150లో, 6 రైతులు మాకు మెడకొచ్చి చచ్చిపోతాం కదా. కోడేట్ల పుల్లారావు గారు ఆ డైలాగ్ తీసుకొచ్చి ఈ డైలాగ్ ఎవరు చెప్పించాలి, ఎవరితో చెప్పించాలి అని అడుగుతున్నాడు ఆయన. చిరంజీవి గారు పిలిచి ఇతనితో చెప్పించు అని చెప్పి నాకు ఇచ్చారు. ఆ డైలాగ్ నేనే చెప్తాను, ఆయన భుజం మీద చేసే డైలాగ్ చెప్పించారు దగ్గరుండి. ఓకే. అంటే నన్ను గుర్తుపడతారు ఆయన, అంత క్లోజ్ కాకపోయినా గుర్తుపడతారు. ఓహే సచిమూర్తి గారికి ఇది కావాల్సిన వాడు అని చెప్పేసి గుర్తుపడతాడు ఆయన. ఆ ఖైదీ నెంబర్ 150 అయిపోయింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో మంచి వేషం చేసాం. ఆయన కాంబినేషనే అవును. డైలాగ్, నాకు ఆయన కాంబినేషన్. తర్వాత మళ్ళీ గాడ్ ఫాదర్ చేశాను, వాల్తేరి వేరే చేశాను. అంటే చిరంజీవి గారు మూవీలో అవకాశం రావటమే ఒక గొప్ప విషయం. గొప్ప విషయం చాలా. మీరు ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు అది అవును. ఆయన మూవీస్ అన్నిటి. అవును, ఆయన బాగా అంటే ఖైదీ నెంబర్ 150లో కూడా ఆయనతో డైలాగు ఓకే. తర్వాత సైరా నరసింహారెడ్డిలో అయితే ఆయనతో డైలాగ్ ఉన్నాయి, చాలా బాగా చేశాను. ఆయన కూడా మెచ్చుకోవడం జరిగింది. ఆయన మెచ్చుకోవడం అంటే మనకి ఎంత ఆనందం కదా. అంతే కదా. ఆ విధంగా ఆయన 6 సినిమాలు చేశానమ్మా. అవును. ఆయన సినిమాలు 6 సినిమాలు చేయడం అదృష్టం. అది కూడా మెయిన్ సినిమాలన్నీ చేశారు. మెయిన్ సినిమా అన్ని హిట్ సినిమాలే, అన్ని హిట్ మూవీసే సినిమాలే. చేశారు. ఆయన సినిమాలో ఒక డైలాగ్ ఉన్న ఆయనతో కనపడినా చాలు అనుకుంటారు. అవును. అటువంటిది ఆయనతో కలిపి నేను డైలాగులు చెప్పే అవకాశం వచ్చిందంటే నా అదృష్టంగా భావించాను. సార్ అంటే ఇన్ని కోట్ల మంది చిరంజీవి గారిని చూడాలని, అంటే స్క్రీన్ మీద అందరికీ తెలుసు, చూస్తూనే ఉంటాం, ఆయన్ని కలవాలని చూడాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. కానీ అలా అదృష్టం అనేది చాలా తక్కువ మందికే వస్తుంది. అవునమ్మా. అందులో మీరు ఒకరు. సినిమాల పరంగా కావచ్చు, ఏదేమైనా కూడా. అంటే సినిమాలు కూడా మీరు ఒక 6 సినిమాలు ఆయనతో చేయగలిగారంటే ఇట్స్ చాలా పెద్ద విషయం అది. అంతే. ఆ డైరెక్టర్లో వాళ్ళందరికీ నన్ను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ అందరికీ వందనాలమ్మా. ఎందుకంటే పలానా సినిమాలో చిరంజీవి గారితో సీన్ చేశాడంటే ఇంకో దాంట్లో చేయడానికి కూడా అవకాశం ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే హిట్ సినిమాలో చేస్తే అది ఒక సెంటిమెంట్ మనకి. ఓకే. కాబట్టి అలా నాకు అవకాశాలు వచ్చినాయి. ఒకవేళ ఆయన ఏదైనా క్యారెక్టర్ వేయాలన్నా హీరోని అడుగుతారు, పలానా క్యారెక్టర్ పలానా వ్యక్తి అంటే పలానా అంటే ఓకే వేయండి అయ్యా అంటారు. ఎందుకంటే అంతకుముందు చేసి ఉన్నాం కాబట్టి అది కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారమ్మా డెఫినెట్గా. అంటే మేమందరం బయట చూస్తాము, స్క్రీన్ మీద చూస్తాము మెగాస్టార్ని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే దగ్గరగా చూశారు, సెట్స్లో చూశారు. అంటే ఎలా అనిపిస్తుంటుంది సార్, ఎలా ఉంటారు ఆయన? చాలా నేను గమనించింది ఏమిటంటే ముఖ్యంగా సైరా నరసింహారెడ్డి చేసినప్పుడు ఆయనకి కాల్ షీట్ ఎంత ఉంటుంది కమ్మా, 8:30 లేకపోతే మేకప్ అంటారు, 8:30 విత్ మేకప్ అంటారు. మిగతా మేమందరం 7:30 విత్ మేకప్ మేమంతా రెడీ అయ్యి కూర్చుంటాం. సరే ఆయన యాక్టివిటీ ఏంటని నేను అది గమనిస్తూ ఉంటే ఆయన కరెక్ట్గా 8:30 అంటే 8కి షార్ప్గా వచ్చేవారు. వచ్చి కార్వన్లోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయేటప్పటికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోయేవాడు. స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 గంటలో మేకప్ వేసుకుని దిగేవాడు ఆయన. అంటే వెళ్ళిపోయి మేకప్ వేసి కాస్ట్యూమ్స్ రెడీ చేసుకుని వెంటనే సీన్ అంతా చదువుకుని కింద దిగేవారు. అక్కడికి వచ్చి 1 or 2 టైమ్స్ చూసుకుని సింగిల్ టేక్లో చేసేవాడు. అంటే ఎంత డిసిప్లిన్ అంటే అంత మెగాస్టారు 150 సినిమాల పైన చేసిన వ్యక్తి టైంకి రావటం, ఆ టైం 1 గంట 2 గంటలు లేట్ వచ్చినా ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఏనాడు ఆయన లేట్ రావటం నేను చూడలేదమ్మా. ఏనాడు లేట్ రావటం చూడాల. ఆయన బట్టి నేర్చుకోవాల్సిందంటే ఆ పంక్చువాలిటీ, టైం పంక్చువాలిటీ. అప్పుడు ఎన్టీ రామారావు గారు అట్లాగే వచ్చేవాడు అనేవాళ్ళు. చిరంజీవి గారు కూడా సేమ్ అదే పద్ధతి. కరెక్ట్ టైం రావటం, మేకప్ కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవటం, సీన్ చదువుకుని సెట్లో రావటం, డైరెక్ట్ గారు ఏ చెప్తే చేయటం. గొప్ప వ్యక్తి అని, గొప్ప మనసున్న వ్యక్తి అయినా.